ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు కాపాడుట, దేవుడు ఎవరిని కాపాడుతూ ఉంటాడు అనే సంగతులు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కనుక ప్రభును ఆనుకున్న వారిని దేవుడు కాపాడే ప్రభుగా ఉన్నట్లు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన 37వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన మరి కాపాడేవాడుగా ఉన్నట్లు మనం చూసుకుంటున్నాం. 37వ అధ్యాయము కీర్తన గ్రంథము 37వ అధ్యాయము కీర్తన గ్రంథము 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడనాడు, వారెన్నటికి కాపాడబడుదురు అనేటువంటి విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే, ప్రభు ఎవరిని కాపాడుతాడు అనే సంగతులు మనం చూసినట్లయితే, అదే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసులను కాపాడును అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనను ఆనుకున్న వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు, భక్తి కలిగిన వారిని కాపాడుతూ ఉంటాడు, విశ్వాసం కలిగిన వారిని కాపాడుతూ ఉంటాడు, ఆయనను ప్రేమించు వారిని కాపాడుతాడని 145వ కీర్తన 24వ వచనములో, అలాగనే కీర్తన 91:14లో మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా 2వ సమూయేలు గ్రంథము 8:6లో కూడా మనం చూస్తున్నాం. దావీదుకు సౌలుకు మరి వారు కొట్లాట, వారి యొక్క శత్రు విషయాన్ని బట్టి దావీదును మరి సౌలు తరుముతుండగా, సౌలు దావీదును చంపాలని చూస్తుండగా, దావీదు ఎక్కడికి వెళ్ళినా మరి దేవుడు అతన్ని కాపాడుతున్నట్టుగా అక్కడ మనం చూసుకుంటున్నాం. కనుక ప్రభు ఆయనను ఆనుకున్న వారిని కాపాడుతూ ఉంటాడు, భక్తి గల వారిని కాపాడుతుంటాడు, విశ్వాసం గల వారిని కాపాడుతుంటాడు, ప్రభును ప్రేమించు వారిని కాపాడుతూ ఉంటాడు. అదిగో బీదలను ఆయన కాపాడుతూ ఉంటాడని 41వ కీర్తన మనం చూసుకుంటున్నాం. బీదలను కాపాడువాడు, మాత్రమే కాకుండా పరదేశులను కాపాడువాడని 146వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఫైనల్ గా ప్రభు నిన్నును కాపాడుతాడని 121వ కీర్తన 8వ వచనంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. 7-8 వచనంలో. కనుక ప్రభు ఎవరిని కాపాడుతాడు అని చూసినట్లయితే, ఆయనను ఆనుకున్న వారిని కాపాడుతూ ఉంటాడు, ఆయన యందు భయమును భక్తి కలిగిన వారిని కాపాడుతుంటాడు, విశ్వాసము కలిగిన వారిని కాపాడుతుంటాడు, ఆయనను ప్రేమించే వారిని కాపాడుతూ ఉంటాడు, బీదలను కాపాడుతుంటాడు, పరదేశులను కాపాడుతుంటాడు. వాక్యం వింటున్న నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించినట్లయితే, ఇది మొదలుకొని నిరంతరం నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రభును ప్రేమిద్దాం, విశ్వాసం కలిగి ఉందాం, భయమును భక్తి కలిగి ఆయనను ఆనుకొని ఉందాం. ఎక్కడికి వెళ్ళినా ప్రభు యొక్క ప్రొటెక్షన్, ఆయన భద్రతలో, ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ లో ఉందాం.